హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంత బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. జీవితమే ఓ ఢమాల్ నావెల్లో నిన్నటి ఎపిసోడ్లో రాజు కోమలి ఇద్దరు స్వర్గలోక బార్ అండ్ రెస్టారెంట్ నుంచి ఇద్దరు బయటకు వెళ్ళి రావడం, తర్వాత వాళ్ళు వస్తుంటుంటే దారిలో ఒక కారు కనిపించడం, వాళ్ళను లిఫ్ట్ ఇవ్వమని అడగడం, ఆ కారులో రాజు కోమలి కూర్చోడం, ముందు సీట్లో రాజు కూర్చోడం, వెనక సీట్లో కోమలి కూర్చోడం, కోమలి పక్కన ఉన్నటువంటి ఆమె వీరాస్వామి భార్య కాంతం కావడం అంతవరకు జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. వీరాస్వామి హాల్లో కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతను స్వర్గలోక బార్ నుండి ఇంటికొచ్చి 5 నిమిషాలే అయ్యింది. అతని గుండెలు భారంగా కొట్టుకుంటున్నాయి. తన కళ్ళ ముందే అంతటి షాకింగ్ ఇన్సిడెంట్ జరిగేసరికి అతనికి మతిపోయింది. ఏ కోమలి కోసం అతను వెతుకుతున్నాడో ఆ కోమలి అతని కళ్ళ ముందే దారుణంగా హత్య చేయబడింది. ఆ విషయం చెప్పాలని ఇంటికి పరుగెత్తుకు వస్తే భార్య ఇంటి దగ్గర లేదు. మొద్దు బారిన మెదడుతో దిక్కుతోచకుండా అటూ ఇటూ తిరుగుతున్నాడు అతను. అంతలో ఇంటి ముందు కారాగిన శబ్దం అయ్యింది. వీరాస్వామి గబగబా కిటికీ దగ్గరికి బయటికి వెళ్ళి చూశాడు. కాంతము కారు దిగుతూ కనిపించింది. కంగారుగా హాల్లోకి వెళ్ళాడతను. 4 క్షణాల తర్వాత కాంతం హాల్లోకి వచ్చేసింది. కాంతం కాంతం, ఓ ఘోరం జరిగిపోయింది. ఇందాకటి నుండి ఆ విషయం చెప్పాలని నీకోసమే చూస్తున్నా ఒకరుస్తూ అన్నాడు అతను. ఏంటా పగర్చడం? 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నట్టు ఏమైంది అసలు అంది కాంతం. మరేమో ఆ కోమం లేదు, చచ్చిపోయింది. అలాగా ఇలాగా కాదు, ఎవరో దారుణంగా రివాల్వర్తో పేల్చి చంపేశారు అన్నాడు అతను గబగబా. కాంతము క్షణం పాటు ఉలిక్కిపడి తర్వాత తమాయించుకుని ఎప్పుడు చంపేశారు అని అడిగింది కోరగా చూస్తూ. ఇందాకే, ఓ పావు గంట 20 నిమిషాల క్రితం. ఓహో అలాగా, ఆ విషయము మీకెవరు చెప్పారు? వెటకారంగా అడిగింది కాంతం. ఎవరు చెప్పడం ఏంటి? నేనే కళ్ళారా చూశాను. పాపం ఆ అమ్మాయికి, అదే ఆ చెల్లెలికి నేను ఉద్యోగం ఇవ్వాలని అనుకున్నాను, కానీ అంతలోనే ఇంత దారుణం జరిగిపోయింది కాంతం. అయ్యో పాపం. ఇంకొక విచిత్రం ఏంటో తెలుసా? ఆ అమ్మాయి బార్లో కెమెరా డ్యాన్స్ చేస్తోంది. అలా డ్యాన్స్ చేస్తుండగా ఎవరో తుపాకీతో కాల్చి చంపేశారు. ఓహో, కానీ నేనేమో కోమలికి మన కారులో ఇప్పుడే లిఫ్ట్ ఇచ్చి వస్తున్నాను అంటూ గది మూలగా ఉన్న చీపురు వైపు అడుగులు వేసింది ఆమె. అతను ఉలిక్కి పడ్డాడు. ఆ తర్వాత కంగారు పడ్డాడు. ఆమెకి లిఫ్ట్ ఇవ్వడం ఏంటి, ఆమె హత్య చేయబడింది అన్నాడు తడబడుతూ. ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుందని నిక్షేపంగా బతుకున్న అమ్మాయి చచ్చిపోయిందని అబద్ధాలు చెప్తారా? ఆమె చీపురును సమీపించింది. నిజం కాంతం, నేను చెప్పేది నిజం. బార్లో కెమెరా డాన్స్ చేస్తుండగా చంపేశారు. పైగా ఇదొకటా? ఎంతో బుద్ధిమంతురాల్లాగా ఉన్న పిల్ల కెమెరా డాన్స్ చేస్తుందని అభాండాలు వేస్తారా? అయినా కెమెరా డాన్స్ చూడడానికి మీరు బార్కి ఎందుకు వెళ్ళారు? చీపురు అందుకుందామే. అతను గొల్లమన్నాడు, చేసేదేమీ లేక. గుమ్మం దగ్గర అలికిడైతే ప్రశాంత్ తలపైకెత్తి చూశాడు. కోమలి. ఓ కోమలి, నువ్వా? దిగ్గున సోఫాలోంచి లేచాడు. అతని మొహంలో ఆనందం. గబగబా ఆమె దగ్గరికి వెళ్ళాడు. హఠాత్తుగా మాయమైపోయావేంటి? ఎక్కడికి వెళ్ళావు? తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలే అంది. నీ సూట్ కేసేది అక్కడే పెట్టొచ్చావా? ఆమె ఖాళీ చేతుల వంక చూస్తూ అడిగాడు ప్రశాంత్. పోయింది, దొంగలు కొట్టేశారు, అబద్ధం చెప్పింది ఆమె. అయ్యో, మరి ఇప్పుడు ఎలా ఏముంది? అన్నీ కొనుక్కోవాల్సిందే. అర్జెంటుగా కొన్ని చీరలు, బ్లౌజులు, మిగతావి కొనుక్కోవాలి. నాకు సందేహిస్తూ అడిగింది. ఏంటి చెప్పు. నాకు అవన్నీ కొనుక్కోవడానికి ఒక 5,000 కావాలి. అప్పుగా ఇస్తారా? నాకు ఉద్యోగం వచ్చి జీతం రాగానే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. ప్రశాంత్ నవ్వాడు. నీకు అప్పుగా ఇమ్మంటావు, ఉద్యోగం వచ్చేదాకా అంటే ఎలాగా? నాకు వెంటనే తీర్చేయాలి. ఆమె తెల్లబోయి చూసింది. లేకపోతే మన ఇద్దరి మధ్య అప్పులు ఇవ్వడాలు తీర్చుకోవడాలేంటి? ఇంకా నయం, వడ్డీతో ఇస్తానని అనలేదు. రేపు ఉదయమే బ్యాంకులోంచి డబ్బు డ్రా చేసుకొని తీసుకొని వస్తాను అన్నాడు ప్రశాంత్. భోజనాలై హాల్లో కూర్చున్నాక ప్రశాంత్ కోమలిని మెల్లగా అడిగాడు. నా మీద కోపం పోయిందా? అలా అని ఎందుకు అనుకుంటున్నారు అంది ఆమె ఎటో చూస్తూ. నాతో చెప్పకుండా సూట్ కేసుతో సహా వెళ్ళిపోయావు కదా. కోమలి ఏం మాట్లాడలేదు.
నా ప్రవర్తన నీకు నచ్చలేదు కదూ? మరో ప్రశ్న అడిగాడు. కోమలి డైలమాలో పడింది. నచ్చలేదు అంటే బాగుండదు, అబ్బే అదేం లేదు అంటే మళ్ళీ విజృంభిస్తాడు, ఎలా చచ్చేది అనుకుంది. కానీ ఆమె సమాధానం చెప్పకముందే ప్రశాంత్ ఆమెని రక్షించాడు. నాకు తెలుసులే, నువ్వు అందుకనే వెళ్ళిపోయావు. పోనీలే, నీ కోపం ఇంత త్వరగా తీరిపోయి మళ్ళీ వచ్చావు, అంతే చాలు. కానీ నీకు విషయం చెప్పాలి, నేనేమి సరదా కోసమో కోరికతోనో అలా చెయ్యలేదు. నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నిన్ను నా మనిషిగా భావించి అలా ప్రవర్తించాను. ఒక చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు ప్రశాంత్. కోమలికి చెమటలు పట్టసాగాయి. ఆమె శరీరంలో సన్నగా వణుకు ప్రారంభమైంది. యమా, ఈ సిచ్యువేషన్ నుండి నన్ను త్వరగా గండంగా టెక్కించు. కోమలిలోని మోహనాత్మ యముడిని ప్రార్థించసాగింది. కోమలి, ఐ లవ్ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిజం, అంతవరకు నేను ముట్టను అంటూ ఆమె చెయ్యి వదిలేశాడు ప్రశాంత్. సార్ అరుచుకుంటూ హాల్లోకి వచ్చారు జగ్గు వీరులు. చస్, నోర్ముయ్యండి, ఏంటా కేకలు? ఎవరో చచ్చినట్టు, మీరు ఆ శవం మీద పడి ఏడుస్తున్నట్టు వాళ్ళని కసిరికొట్టాడు చౌదరి. సార్, మంచి వార్త పట్టుకొచ్చాం అన్నాడు జగ్గు. ఏంటో త్వరగా చెప్పాడు. దాన్ని చంపేశాం సార్, ఇందాక స్వర్గలోక్ బార్లో క్యాబరా డ్యాన్స్ చేస్తుంటే షూట్ చేసి పడేశాం. చౌదరి మొహం చిట్లించాడు. అది క్యాబరా డ్యాన్స్ చేస్తుందా? అసలు మీరు దాన్నే షూట్ చేశారా, వేరే ఎవరినైనా షూట్ చేశారా? అది బార్లో క్యాబరా డ్యాన్స్ ఎందుకు చేస్తుంది? సన్నాసుల్లారా. నిజం సార్, దాన్నే షూట్ చేశాం. పాపం ఉద్యోగం పోయిందిగా, పాపం పొట్టగూటి కోసం డ్యాన్సులు చేస్తుందేమో అన్నాడు వీరు. ఒరేయ్ గుంటుగా, నువ్వు నోర్ముయ్, నీ మీద నాకు అస్సలే నమ్మకం లేదు, చౌదరి మండిపడ్డాడు. నువ్వు చెప్పరా జగ్గు? నిజమే సార్, దాన్ని షూట్ చేశాము, దాన్ని ఎన్నిసార్లు చూసాం, గుర్తుపట్టలేమా సార్ మేము? దాని ఛాతీలోంచి 3 బుల్లెట్లు దూసుకుపోయాయి అన్నాడు జగ్గు. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఈసారి కూడా అది మళ్ళీ బతికి ఎక్కడైనా తిరుగుతూ కనిపించిందో మీ ఛాతీల్లోంచి చెరో 6 డజన్ బుల్లెట్స్ దూసుకుపోతాయి అంటూ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చాడు చౌదరి. నడుస్తూ ఉన్న రాజు ఠక్కన ఆగాడు. ఇదే ఇల్లు అన్నాడు కోమలి వంక చూసి. నాకేంటో భయంగా ఉంది అంది కోమలి. నీకేం భయం లేదు, నేనున్నానుగా, పద లోపలికి వెళ్దాం అంటూ ఆమె కోసం ఎదురు చూడకుండానే కాంపౌండ్ గేట్ తోసుకొని లోపలికి వెళ్ళాడు రాజు. కోమలి అతన్ని అనుసరించింది. వీధి గుమ్మం దగ్గర నేమ్ ప్లేట్ ఉంది. దాని మీద డాక్టర్ పిచ్చేశ్వరరావు సైక్రియాటిస్ట్ అని రాసి ఉంది. ఏంటో ఆ పేరు చూస్తుంటే మరీ భయంగా ఉంది. ఆమె నసిగింది. రాజుకి చికాకు పుట్టింది. అయితే ఈ డాక్టర్ పేరు బృహస్పతి అని ఉంటే నీకేమి అభ్యంతరం ఉండదా? అయినా పేరులో ఏముంది? నువ్వు ఇంకా నసక్కుండా నోరు మూసుకో. రాజు చికాకు చూసి నవ్వుకుంది కోమలి. రాజు డోర్ బెల్ నొక్కాడు. 4 క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. చూడబ్బి, మీ అయ్యగారు ఉన్నారా? తలుపులు తీసిన అతన్ని అడిగాడు రాజు. ఏ అయ్యగారు అడిగాడు అతను. అదేనయ్యా డాక్టర్ గారు చెప్పాడు రాజు చికాకుగా చూస్తూ. నేనే ఆ అయ్యగారిని, లోపలికి రండి అంటూ వెనక్కి తిరిగి లోపలికి నడిచాడు డాక్టర్ పిచ్చేశ్వరరావు. రాజు నాలుక కొరుక్కున్నాడు. కాస్త చూసుకొని మాట్లాడక్కర్లేదు. కోమలి రాజుతో కాస్త చూసుకొని మాట్లాడక్కర్లేదు కోమలి అంది రాజుతో. రాజు అమ్మో అలాగా, అవును కరెక్టే అని తను కోమలి కాలు తొక్కడం వల్ల రాజు ఒక్కసారి అరిచాడు. డాక్టర్ పిచ్చేశ్వరరావు వెనక్కి తిరిగి రాజు వంక చూశాడు. రాజు అన్నవి ఏం లేదు అన్నాడు. పిచ్చేశ్వరరావు తల పంకించి చిన్నగా నవ్వి ముందుకు కదిలాడు. వాళ్ళిద్దరూ అతన్ని అనుసరించారు. గదిలో డాక్టర్ పిచ్చేశ్వరరావు కూర్చున్నాడు. అతనికి ఎదురుగా కోమలి రాజు కూర్చున్నారు. మీ పేరేంటి? రాజు వంక నవ్వుతూ చూస్తూ అడిగాడు పిచ్చేశ్వరరావు. రాజు చెప్పాడు అతను. ఏ దేశానికి రాజు? ఏ దేశానికి రాజు? కళ్ళెగిరేసి ప్రశ్నించి ఆమె వైపు చూసి కన్ను కొట్టాడు. రాజుకి అతను పొరపాటు పడుతున్నాడని అర్థమైంది. సారీ, పేషెంట్ని నేను కాదు, ఆమె అన్నాడు రాజు కోమలిని చూపిస్తూ. డాక్టర్ పిచ్చేశ్వరరావు నాలుక కొరుక్కున్నాడు. తర్వాత ఆమెను అడిగాడు. నీ పేరేంటి? కోమలి. మరేమో ఇతను నిన్ను కొట్టాడనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇతన్ని నువ్వు కూడా కొడతావా లేకపోతే గిచ్చుతావా?
చిన్నపిల్లల్ని అడిగినట్టు అడిగాడు పిచ్చేశ్వరరావు. డాక్టర్ గారు ఆమె పిచ్చిది కాదు, మధ్యలో కల్పించుకొని చెప్పాడు రాజు. మరేంటి ప్రాబ్లం? తెల్లమొహం వేసుకొని అడిగాడు డాక్టర్ పిచ్చేశ్వరరావు. కోమలి గొంతు సవరించుకొని చెప్పింది. మరేమో నేను మొదట్లో మగవాడినే కాదండి, ఆడదాన్నే. కానీ ఆఫ్టర్ మై డెత్. రాజు ఆమె చేతిని డాక్టర్కి కనిపించకుండా గిల్లాడు. అదే ఆఫ్టర్ మై డెత్ అంటే నేను చచ్చిపోయానని కాదు, ఆడదానిగా నా జీవితం సమాప్తమైందన్నమాట. అప్పటి నుంచి నేను మగవాడిని అయిపోయాను. మగవాడినంటే పూర్తిగా మగవాడిని కాదు, నా శరీరం ఆడ శరీరమే కానీ మనసు మాత్రం మగదే. అసలు మొదట్లో మా మనసు కూడా ఆడదే, కానీ తర్వాత ఆఫ్టర్ మై డెత్ అంటూ చెబుతూ కొనసాగించసాగింది కోమలి. పిచ్చేశ్వరరావు రాజవంక చూసి, ఇదేంటి ఈమెకి పిచ్చి లేదంటావు? ఇంత చక్కగా పిచ్చుంటే. లేదు డాక్టర్, ఆమెకు పిచ్చి లేదు, ఆమెకి సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాక అలా చెప్పింది. సింపుల్గా ఆమె ప్రాబ్లం చెప్పాలంటే ఆమె తనకి తాను మగవాడినని అనుకోవడం మొదలుపెట్టింది. ఈ మధ్యనే అలా డెవలప్ అయింది. ఒక ఆడదానిలా ఆలోచించదు, మగవాళ్ళు ఆలోచించే విధంగా ఆలోచిస్తుంది. మీరు ఆమెని మళ్ళీ తనను తాను ఆడదానిలా భావించుకునేలా చెయ్యాలి అని చెప్పాడు రాజు. అలాగా? కళ్ళింతెంత చేసి కోమలి వైపు చూస్తూ అన్నాడు డాక్టర్ పిచ్చేశ్వరరావు. వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో డాక్టర్ పిచ్చేశ్వరరావు కోమలికి సైకోథెరపీ ట్రీట్మెంటు, హిప్నాటిజం ట్రీట్మెంటు, మైండ్ షాక్ ట్రీట్మెంటు, ఇంకా కొన్ని సజెషన్స్ ఇచ్చి ఆమె తనకు తాను ఆడపిల్లలా ఫీల్ చేయగలగడంలో కృతకృత్యుడు అయ్యాడు. అంటే కోమలిలో ఉన్నటువంటి మోహనాత్మ ఆ స్థానంలో కోమలి మళ్ళీ తనను తాను అమ్మాయిలాగా భావించుకునే విధంగా శారీరకంగా మానసికంగా పిచ్చేశ్వరరావు సిద్ధం చేయగలిగాడు. డాక్టర్ పిచ్చేశ్వరరావు చెప్పిన ఫీజు చెల్లించి అతని దగ్గర సెలవు తీసుకున్నారు రాజు కోమలి ఇద్దరు. మంచిదమ్మా, ఇంకా వెళ్ళిరా. ఇంకా ముందు నీకు ఎలాంటి మానసిక సమస్య రాదు. నువ్వు పరిపూర్ణమైన ఆడపిల్లవి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి రా, సరేనా అన్నాడు డాక్టర్ పిచ్చేశ్వరరావు కోమలి భుజం మీద చేయేస్తూ. ఆమె చురుకుగా పిచ్చేశ్వరరావు వంక చూసింది. అలాగే వస్తాను, కానీ మీరు ముట్టుకోకుండా మాట్లాడలేరా డాక్టర్ గారు అంది. పిచ్చేశ్వరరావు చటుక్కున ఆమె భుజం మీద నుంచి చెయ్యి తీసేశాడు. నేను చెప్పలేదు ఈమె పర్ఫెక్ట్లీ ఓకే అని. హిహిహిహి రాజవంక చూసి ఇగిలించాడు డాక్టర్ పిచ్చేశ్వరరావు. థ్యాంక్ యూ డాక్టర్, ఇంకా వెళ్ళొస్తాం. పిచ్చేశ్వరరావుకు థ్యాంక్స్ చెప్పి రాజు బయటకు నడిచాడు. ఆమె డాక్టర్ వంక చూసి ఇంకా వెళ్తాను అన్నట్టు తల ఊపి రాజుని అనుసరించింది. క్లినిక్ నుంచి బయటికి వచ్చి 10 అడుగులు వేశాక రాజు ఆమె భుజం మీద చెయ్యేస్తూ అన్నాడు. అమ్మయ్యా, నీ జీవితం ఇప్పటికీ పూర్తిగా సెటిల్ అయినట్టేరా మోహన్. ఇంకా హాయిగా ప్రశాంతిని పెళ్లి చేసుకో. ఆమె వెంటనే తన భుజం మీద నుంచి రాజు చేతిని తోసేసింది. మోహన్ కాదు, కోమలి అంది సీరియస్గా. రాజు నవ్వుకున్నాడు. 4 అడుగులు వేసిన తర్వాత అన్నాడు రాజు, పద, బస్ స్టాపు అటుంది, రోడ్ క్రాస్ చేద్దాం. ఇద్దరు మెల్లగా రోడ్ క్రాస్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి అటుగా వేగంగా వస్తున్న ఒక అంబాసిడర్ కారు సడన్గా వేగం తగ్గించింది. ఆ కారులో ఉన్నది ఎవరో కాదు, చౌదరి, అతని గూండాలు, జగ్గు, వీరుడు. అయ్ బాబోయ్, ఇదేంట్రా బాబు, ఇది బతికేముంది అన్నాడు వీరు జగ్గు వంక అయోమయంగా చూస్తూ. ఏమో అదే నాకు చెడ్డ కన్ఫ్యూజన్గా ఉంది అన్నాడు వాడు బుర్రగోకుంటూ. చౌదరి వాళ్ళిద్దరి వంక క్రూరంగా చూశాడు. ఒరే సన్నాసుల్లారా, పోయిన వారమే కదరా దాన్ని చంపేశామన్నారు. మీరు అది క్లబ్లో డ్యాన్స్ చేస్తుందని చెప్పినప్పుడే అనుమానించానురా. మీరెవరినో చూసి ఎవరనుకున్నారో అని అన్నాడు మండిపడుతూ. లేదు బాస్, మేము దీన్నే షూట్ చేశాం, కావాలంటే ఒట్టు పెడతాం చూడండి, తల్లి తోడు గుండు మీద చెయ్యి పెట్టుకుంటూ అన్నాడు ఒకడు. నువ్వు కూడా ఒట్టు పెట్టు అన్నాడు ఇంకొకరిని చూస్తూ. చట్, నోరు మూయండి, మీ ఒట్లు మంటేట గట్టిగా అరిచాడు చౌదరి. కోమలి, రాజు రోడ్డు క్రాస్ చేయడం చౌదరికి కనిపించింది. మీ వల్ల కాదు కానీ దాని పని నేనే పడతాను అన్నాడు చౌదరి. వెంటనే కారు స్పీడ్ అనుకొని రాజు కోమలి దగ్గరికి రాగానే సడన్ బ్రేక్తో ఆగింది. చౌదరి రివాల్వర్ తీసి ఆమె మీద కాల్పులు జరిపాడు. మొత్తం 4 రౌండ్స్. ఒక్క బుల్లెట్ తలలోంచి, 2 ఛాతీలోంచి, 1 పొట్టలోంచి దూసుకుపోయాయి. కోమలి రక్తం మడుగులో కుప్ప కూలిపోయింది. అంబాసిడర్ రివ్వుమని ముందుకు కదిలింది. రోడ్డు మీద జనం హాహాకారాలు చేస్తూ అటూ ఇటూ పరుగులు తీశారు. ఆ హత్యను చూసిన ఒకరిద్దరు కళ్ళు తిరిగి రోడ్డు మీద మూర్ఛపోయారు. రాజు కంగారుగా నేల మీదకి వంగాడు. అంతలోనే రక్తం మాయమైపోయింది. కోమలి ఠక్కున లేచి నిల్చుంది. ఆమె హత్య చూసిన వాళ్ళు 2 మూర్ఛపోతే ఆమె లేచి కూర్చోవడం చూసిన వాళ్ళు 4 మూర్ఛపోయారు. ఆమె రాజు భుజాలు పట్టి ఊపుతూ కంగారుగా అడిగింది, నన్ను ఇప్పుడు షూట్ చేసిన వాళ్ళు ఎటు వెళ్ళారు?
ఈ వైపుగా వెళ్ళారు అంబాసిడర్ కారులో చెప్పాడు రాజు. అయ్యో ఇప్పుడు ఎలా ఆందోళనగా అందామె. సరిగ్గా అప్పుడే ఒక ట్యాక్సీ సడన్ బ్రేక్తో వాళ్ళ పక్కన ఆగింది. అందులోంచి వీరాస్వామి కిందికి దూకి కోమలి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. అమ్మా తల్లి, నువ్వు బతికే ఉన్నావా? ఆ వేళేంటి స్టేజ్ మీద నువ్వు డ్యాన్స్ చేస్తుంటే ఎవరో ఢామ్ అని పిలిస్తే పడిపోయావు? అది నిజం కాదా? డ్యాన్స్ డ్రామానా? కుతూహలంగా అడిగాడు వీరాస్వామి. అవును కానీ మీరు బయలుదేరాలి కంగారు పెడుతూ అందామే. బయలుదేరుతా కానీ నువ్వు వెంటనే ఉద్యోగంలో చేరాలమ్మా, లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు ఉద్యోగంలో చేరుతానంటే నీకు ప్రమోషన్ ఇస్తా, జీతం పెంచుతా. ఉద్యోగంలో చేరు తల్లి కాదు చెల్లి, ప్రాధేయం. ఉద్యోగంలో చేరు తల్లి కాదు చెల్లి, ఎందుకంటే చెల్లి అనమని చెప్పిందిగా వీరాస్వామి భార్య. ఉద్యోగంలో చేరు తల్లి కాదు చెల్లి అని ప్రాధేయపడతాడు వీరాస్వామి. మీరు వెంటనే మీ కారులో తీసుకెళ్ళకపోతే నేను ఉద్యోగంలో చేరను అంతే. అతని జవాబు కోసం ఎదురు చూడకుండా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంది. రాజు ఆమె వెంటనే వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వీరాస్వామి అలాగే తల్లి అలాగే చెల్లి అని లెంపలేసుకుంటూ వాళ్ళ వెనకాలే పరుగు తీసి కారెక్కి వెనక సీట్లో కూర్చున్నాడు. కారు ముందుకు కదిలింది. క్రమంగా వేగం పెరుగుతూ ఉంది. రాజు ఎంతో నైపుణ్యంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఆ వేగానికి భయపడి వీరాస్వామి కళ్ళు మూసుకొని కెవ్వుమని అరుస్తూ ఉన్నాడు. ఆ అరుపులకు కోమలికి చికాకు పుట్టింది. ఇలా అదే పనిగా అరిస్తే నేను ఉద్యోగంలో చేరాను అంతే అంది చికాకుగా. అతను నోరు మూసుకున్నాడు. రాజు ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు. 2 నిమిషాల తర్వాత చౌదరి కారు కనిపించింది. అదే ఆ కారే కోమలితో అన్నాడు రాజు. ఆ కార్ని 50 గజాల దూరంలో ఫాలో అయ్యాడు రాజు. సందులు గొంతులు తిరిగి చివరికి ఒక ఇంటి ముందు ఆగింది చౌదరి అంబాసిడర్ కారు. దానికి కాస్త దూరంలో రాజు కారు ఆపాడు. చౌదరి హాల్లోకి రాగానే పకపకా నవ్వాడు. జగ్గు వీరులు మొహమొహాలు చూసుకొని వాళ్ళు కూడా పకపకా నవ్వారు. దానికి కాస్త దూరంలో ఉన్నారు జగ్గు వీరులు మొహమొహాలు చూసుకొని వాళ్ళు కూడా పకపకా నవ్వారు. చౌదరి ఠక్కన నవ్వడం ఆపేశాడు. నోరు మొయ్యండి సన్నాసుల్లారా, గట్టిగా అరిచాడు. వాళ్ళిద్దరూ నవ్వడం ఆపారు. మీరెందుకురా నవ్వుతున్నారు? ఏదో ఘనకార్యం చేసినట్టు. అంటే మా బాస్ అయిన మీరు అంత ఇదిగా నవ్వుతుంటే మేము నవ్వకుండా సీరియస్గా ఉంటే బాగుండదేమో అని నసిగారు వాళ్ళు. మళ్ళీ మీరే అంటారు కదా సార్, ఎందుకురా సన్నాసులారా నేను ఇంత సంతోషంగా ఉంటే మీరంతా ఏడుపు మొహాలు వేసుకొని ఉన్నారు అని వీరు గుండు రుద్దుకుంటూ వినయంగా అన్నాడు. నోరు ముయ్యండి ఇరిటేట్ అయిపోతూ చిందులు తొక్కుతూ అన్నాడు చౌదరి. వాళ్ళిద్దరూ మౌనంగా తలలు ఊపారు. చౌదరి మళ్ళీ పకపకా నవ్వాడు. ఎంతగా నవ్వాడంటే నవ్వి అతనికి బాగా దగ్గొచ్చేసింది. ఎందుకు సార్ అంత ఇదిగా నవ్వేస్తున్నారు? భయంగా అడిగాడు ఒకడు చౌదరిని. ఏం అంటే ఏం తిడతాడోనని భయంతో. మరి చౌదరి ముఖం చిట్లించాడు. ఎందుకా? నా నాయనమ్మ చచ్చింది, దాని ఆస్తి అంతా నాకు కలిసి వచ్చింది అన్నాడు పళ్ళు కొరుకుతూ. వాళ్ళిద్దరు హాయ్ అని సంబరంగా అరుస్తూ పైకి ఒక్క గెంతి పకపకా నవ్వడం మొదలుపెట్టారు. చౌదరి అప్పుడు మానసికంగా పడిన వేదన వర్ణనాతీతం. ఆ బాధని భరించలేక గట్టిగా జుట్టు పీక్కున్నాడు. ఆ తర్వాత గట్టిగా అరిచాడు. మీరింక నవ్వడం ఆపుతారా, లేకపోతే పట్టకారతో మీ పళ్ళన్ని పీకేయమంటారా? ఇంకెప్పుడూ పళ్ళీకిలించకుండా. జగ్గు వీరులు నవ్వడం ఆపి చౌదరి వంక ఆశ్చర్యంగా చూశారు. ఏంటి సార్, ఇంత సంతోషకరమైన వార్త చెప్పి నవ్వొద్దనే అంటారు అన్నాడు జగ్గు. మీ బొంద, లేకపోతే ఏంట్రా ఆ తెలివి తక్కువ ప్రశ్నలు? సంతోషం ఎందుకని అంటారే? మీ ఎదురుగానే కదా కోమల్ని చంపేశాను అన్నాడు చౌదరి పరవశంగా కళ్ళు మూసుకుంటూ. ఎవరిని చంపేశావు? చౌదరికి ఒక ఆడగొంతు వినిపించింది. చటుక్కున కళ్ళు తెరిచి జగ్గు ఒక సీరియస్గా చూశాడు. ఏంట్రోయ్ ఏకవచనంతో మాట్లాడుతున్నావు, అది ఆడగొంతుతో? నేను కా సార్ వణికిపోతూ అన్నాడు జగ్గు. చౌదరి వీరి వంక చూశాడు. ఓహో, అయితే నువ్వన్నమాట. ఎవరో ఏ రోయ్ గుండునాయాల, నీకు చాలా పొగరెక్కినట్టుందే అన్నాడు. లే సార్, నేను కా సార్ అన్నాడు వీరు కూడా వణికిపోతూ. మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకలా వణికిపోతారా? ఇక్కడ ఉన్నది మనం ముగ్గురమే. అలా అన్నది మీరు కాకపోతే ఇంకెవర్రా సన్నాసులారా. ఇదండి ఎపిసోడ్ ఈరోజు. ఇప్పుడు ఈ ఇద్దరు కాక మరి చౌదరిని ఎంతో ప్రేమగా పలకరించింది ఎవరు అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి.
ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వెళ్ళేలా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.